2015 వరకు హైదరాబాద్ చాలా బాగా డెవలప్ అవుతూ వచ్చింది. టెక్నాలజీ, ఐటీ కంపెనీస్, జాబ్ ఆపర్చునిటీస్ తో చాలా బాగా గ్రో అయ్యింది. కానీ 2016 లో నోట్ల రద్దు అవ్వడంతో చాలా సెక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఆ ఎఫెక్ట్ అయిన వాటిలో రియల్ ఎస్టేట్ సెక్టార్ కూడా ఒకటి. ఈ నోట్ల రద్దు టైంలో ప్రజలు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, 2016 నుండి 2020 వరకు ఇయర్ బై ఇయర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా గ్రో అయ్యింది, ఇన్వెస్టర్స్ కోసం గవర్నమెంట్ ఎలాంటి చట్టాలు తీసుకొచ్చిందో లాంటి విషయాలను ఈ వీడియోలో మనం క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఇక ఈ నోట్ల రద్దు టైంలో ఎప్పటిలాగే కొంతమంది రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయింది, తిరిగి పుంజుకోవడం కష్టమే అని ప్రచారం చేశారు. ఈ టైంలో ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్స్ కష్టపడి సేవింగ్ చేసుకున్న వాళ్ళే ఉంటారు. అలా వారు సేవింగ్స్ చేసుకున్న వాటిలో ఎక్కువగా 500 and 1000 రూపీస్ నోట్సే ఉంటాయి. అలాంటి 500 and 1000 రూపీస్ నోట్స్ చెల్లవు అని తెలిసే వరకు ప్రజలందరూ ఒక్కసారిగా అయోమయంలో పడిపోతారు. గవర్నమెంట్ కూడా ఇమీడియట్ గా కొత్త నోట్స్ ని ఇవ్వలేకపోయింది. ఆ టైంలో ప్రజలకు ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్ పైన అంతగా అవగాహన అనేది లేదు. ఇక 2-3 మంత్స్ లోనే పరిస్థితులన్నీ సెట్ అయిపోతాయి. గవర్నమెంట్ కూడా డిజిటల్ పేమెంట్స్ ని ఎక్కువగా ప్రమోట్ చేయడం మొదలు పెట్టింది. అలా కొన్ని రోజులకు ప్రజలు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వంటి యాప్స్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ పైన ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఈ డిమానిటైజేషన్ తర్వాత చాలా మంది ప్రజలు ఎక్కువ మొత్తంలో డబ్బుని ఇంట్లో ఉంచుకోవడాన్ని చాలా రిస్క్ గా భావించారు. అందుకోసమనే ఎక్కువ మొత్తంలో డబ్బుని ఉంచుకోకుండా నేరుగా వెళ్లి ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. వాస్తవానికి నోట్ల రద్దు తర్వాత నుండే అసలైన రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. 2017 జూలై 31న కన్జ్యూమర్స్ కి అండగా టీఎస్ రేరా కూడా గవర్నమెంట్ అందుబాటులోకి తెస్తుంది. దీనివల్ల ఎలాంటి మోసాలు జరగకుండా కొత్త ప్రాజెక్టులు రేరా అండర్ లో రిజిస్టర్ అవ్వడంతో వినియోగదారునికి ఎక్కువగా ప్రయారిటీ లభించింది. 2016-17 టైంలో ల్యాండ్ రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉండేది. సిటీకి అవుట్స్కట్స్ ఏరియాస్ లో 1500 నుండి 2000 లోనే పర్ స్క్వేర్ యార్డ్ అనేది ఉండేది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో 1500 నుంచి 2000 రేట్స్ అనేవి ఎంటైర్ తెలంగాణలోనే కనబడటం లేదు. విత్ ఇన్ 8 ఇయర్స్ లోనే రియల్ ఎస్టేట్ లో క్యాష్ ఫ్లో ఎంతలా సర్క్యులేట్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నోట్ల రద్దు తర్వాత హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సరౌండింగ్స్ లో అండ్ ఓఆర్ఆర్ నుండి విత్ ఇన్ 10 కిలోమీటర్స్ వరకు విపరీతంగా ఇన్వెస్ట్మెంట్లు చేశారు. 2017 లో హైదరాబాద్ మెట్రో అందుబాటులోకి రావడం, 2018 లో ప్రజలందరూ ఆ కనెక్టివిటీకి అలవాటు పడడం జరిగింది. ఇక ఫ్యూచర్ లో కూడా ఈ మెట్రో కనెక్టివిటీ ఎక్స్పాండ్ అవుతుంది అని అనుకున్నారు. ఇక ఫ్యూచర్ లో కొంపల్లి నుండి మేడ్చల్ వరకు, ఎల్బీ నగర్ టు హయత్ నగర్ వరకు, అంతేకాకుండా శంషాబాద్ వరకు కూడా మెట్రో ఎక్స్పాండ్ అవుతుంది అని మేడ్చల్ హైవే, హయత్ నగర్ ని కలిపే విజయవాడ హైవే అండ్ సాగర్ హైవే, శ్రీశైలం హైవేస్ పైన కస్టమర్స్ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు పెట్టారు. ఇక అంతేకాకుండా తెలంగాణ గవర్నమెంట్ అప్పటికే కొత్త డిస్ట్రిక్ట్స్ ని చేయడం వల్ల ఆయా డిస్ట్రిక్ట్స్ లో ఉండే మేజర్ టౌన్స్ యొక్క మైక్రో మార్కెట్ కూడా డెవలప్ అయ్యింది. దీని వల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ మరింత డెవలప్ అవుతుంది. అలా 2020 వరకు మార్కెట్ చాలా బాగా కొనసాగుతుంది. 2020 ఇయర్ లో కరోనా వచ్చి ప్రజలతో 2020 మ్యాచ్ ఆడుకుంటుంది. ప్రపంచమంతా ఈ కరోనా పాండమిక్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ పాండమిక్ వల్ల ప్రతి ఒక్క సెక్టార్ ఎఫెక్ట్ అయ్యింది. 2020 మార్చ్ 22న ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూని విధిస్తాడు. ప్రజల మంచి కోసం ప్రజలే స్వచ్ఛందంగా ఒక్కరోజు ఈ కర్ఫ్యూని పాటించాలని ప్రకటిస్తాడు. ఇక దీని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ వైడ్ గా అఫీషియల్ గా లాక్ డౌన్ ని విధిస్తుంది. ఈ విధంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఈ రోజు ఈ స్థాయికి ఎదిగింది. కరోనా తర్వాత హైదరాబాద్ ఎలా డెవలప్ అయ్యింది అనేది మనం పార్ట్ 2 లో తెలుసుకుందాం. రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ పైన ఫ్యూచర్ లో ఈ ఛానల్లో వీడియోస్ రాబోతున్నాయి. మీరు రియల్ ఎస్టేట్ గురించి మరింత నాలెడ్జ్ పెంచుకోవాలి అనుకుంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పార్ట్ 2 లో మళ్ళీ కలుద్దాం.